కలలతో కట్టిన ఇల్లు. రవి శర్మ వయస్సు 55, ఓ ప్రైవేట్ పాఠశాలలో క్లర్క్. ఆయన భార్య మీనా వయస్సు 50, గృహిణి. ఇద్దరు కుమారులు. కరణ్ 25, మెకానికల్ ఇంజనీర్. ఆర్యన్ 21, బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థి. మధ్య తరగతి జీవితంలో నుండి మెరుగైన భవిష్యత్తు కోసం వారు కలలు కన్నారు. ఆ కలల గమ్యం అంటే తమ ఇంటిని నిర్మించుకోవడం. రవి పెద్ద మొత్తంలో లోన్లు తీసుకొని 2 అంతస్తుల ఇల్లు నిర్మించారు. మరింత అందంగా ఉండాలని మరింత లోన్ తీసుకొని రీనోవేషన్ కూడా చేయించారు. మంచి టైల్స్, మోడ్యూలర్ కిచెన్, మీనాకై చిన్న తోట. కానీ ఈ ఎమియిల భారాన్ని భరించలేకపోయారు. వారు అనుకున్నారు కరణ్ ఉద్యోగం స్థిరపడిన తరువాత కుటుంబ ఆర్థిక స్థితి మెరుగవుతుందని. 2 తడిసిన ఆశలపై బైక్. ఇల్లు పూర్తయిన 6 నెలలకే కరణ్ ఓ రాత్రి పని ముగించుకొని తిరిగి వస్తూ బైక్ ప్రమాదానికి గురయ్యాడు. ట్రక్కు ఢీకొనడంతో మెదడు తీవ్రంగా గాయపడింది. పలు అవయవాలు విరిగిపోయాయి. ఆయన్ని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో వారం లెస్సు ఉండాల్సి వచ్చింది. ఆసుపత్రి బిల్లులు నెలకు 60,000 రూపాయలు, 80,000 రూపాయలు వరకు వచ్చేవి. జాతీయ ఆరోగ్య బీమా ఏమీ కవరయ్యే స్థాయిలో లేదు. రవి నిధులు లేనందున నిల్వలను అమ్మాడు. మీనా తన నగలు తాకట్టు పెట్టింది. ఆర్యన్ తరచూ కళాశాలకు వెళ్లలేకపోయాడు. ఇంటికి మద్దతు అవసరమైంది. 3 మానసికంగా, ఆర్థికంగా పతనం. ఒకప్పుడు ఉత్సాహంగా ఉండే కరణ్ 6 నెలల తరువాత ఇంటికి వచ్చాడు. ఒకవైపు దివ్యాంగుడై, మాట్లాడే శక్తి కోల్పోయి. మీనా పూర్తిగా కరణ్కే అంకితమయ్యింది. ఆమె టైలరింగ్ పనులు మానేసింది. రుణదాతలు ఇంటి ముందు వచ్చే దినాలు పెరిగిపోయాయి. నోటీసులు వచ్చేలా అయ్యాయి. ఆర్యన్ కళాశాల ఫీజులు వేయలేకపోయాడు. తాను కుటుంబానికి భారంగా మారినట్టు అనిపించసాగాడు. రవి రాత్రిళ్లు దిగి ఏడ్చేవాడు. తన బాధ్యతల భారం తట్టుకోలేకపోయాడు. 4 నిశ్శబ్ద అంగీకారం. ఒకరోజు రవి టేబుల్పై విద్యుత్ బిల్లు, కోర్టు నోటీసు. కరణ్ చిన్నప్పటి ఫోటో చూస్తూ కూర్చొని ఉన్నాడు. ఆర్యన్ వచ్చి చూసి ఏమీ మాట్లాడలేదు. కానీ ఆ తరువాత వారంతా కనెక్ట్ అవ్వడం తగ్గించారు. నిశ్శబ్దం పెరిగింది. భోజనాల పరిమాణం తగ్గింది. మీనా తన డైరీలో రాసింది, మన పిల్లలు ఇలా బాధపడతారని కలలో కూడా ఊహించలేదు. ఇది జీవితం కాదు, ఇక చాలు. ఇది మాటల్లో చెప్పలేదు. కానీ కుటుంబం అంతా ఓ నిర్ణయానికి వచ్చేసింది. 5 ఆఖరి రాత్రి. మే నెలలో ఒక చల్లని రాత్రి. శర్మ కుటుంబం ఇంటి వెలుతురు తగ్గింది. పొరుగువారు ఏమీ గమనించలేదు. ఆ రాత్రి ఒక్కొక్కరిగా వారు తామేం చేయబోతున్నామో తెలుసుకుని తగిన తయారీలోకి వెళ్లారు. కరణ్కు ఎక్కువ నిద్ర మాత్రలు ఇచ్చారు. మీనా చక్కగా చీరలు మడిచింది. ప్రతి ఒక్కరూ వారి గదుల్లోకి వెళ్లి చీలింగ్కు చీరలతో తాడులు కట్టి ఉరివేసుకున్నారు. అదే ఆఖరి రాత్రి. 6 తరువాతి ఉదయం. శూన్యంలో నిశ్శబ్దం. మరుసటి రోజు పాలవాలా పలుమార్లు పిలిచినా తలుపు తీయకపోవడంతో పొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటిని బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా ప్రతి గదిలో ఒక్కో కుటుంబ సభ్యుడు ఉరివేసుకుని కనిపించాడు. డైనింగ్ టేబుల్పై చివరి ఉత్తరం, మేము ప్రయత్నించాము, విఫలమయ్యాము. రుణాలు, బిల్లులు, బాధ, ఇవి మాకేం మిగలనివ్వలేదు. మమ్మల్ని క్షమించండి. ఇలాంటివి మరెవరికీ జరగకూడదు. పొరుగువారు షాక్లోకి వెళ్లారు. పత్రికలు ఒకరోజు వార్తలు వ్రాసాయి. తర్వాత మర్చిపోయారు. ముగింపు సందేశం. ఈ కథ కల్పితమైనదే అయినా నిజ జీవిత ఘటనలకు సమీపంగా ఉంటుంది. చాలా కుటుంబాలు ఆర్థిక ఒత్తిళ్లలో,
వైద్య ఖర్చుల్లో మరియు మానసిక ఒత్తిళ్లలో నలిగిపోతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహాయం కోరడంలో ఎలాంటి లజ్జ ఉండకూడదు. మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. మీకు మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా లేకపోతే సూసైడల్ ఫీలింగ్స్ వస్తుంటే ఈ అబోవ్ ఇచ్చిన నెంబర్స్కి కాల్ చేయండి. వాళ్ళు హెల్ప్ చేస్తారు. కొన్ని NGOs ఉన్నాయి, వాటికి కూడా కాల్ చేయండి.